M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం గురించి నిన్న కొంత చెప్పుకున్నాం. ఈరోజు మిగతా భాగం తెలుసుకుందాం. ఇక్కడ వ్యాస భగవానుడు ఆ అమ్మవారి మీద కొన్ని స్తోత్రాలను కూడా రాశారు. అందులో కొద్దిగా మనం ఈరోజు తెలుసుకుందాము. ప్రార్థన, అమ్మవారి ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తారు అనేటువంటి ప్రార్థన గురించి తెలుసుకున్నాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిద్యోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. జ్ఞాన సరస్వతి దేవి బాసర ఆలయం రెండో రోజు మనం అమ్మవారి ప్రార్థనని ఏ విధంగా చేస్తారు, ఈ ప్రార్థనలో మనకి పఠించేటువంటి స్తోత్రాలు కొద్దిగా తెలుసుకుందాం. విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదాం ఓంకార పూరిత నామార్చనాం శుభప్రదాం పురస్కార రహిత దర్శనాం ఫలప్రదాం బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరం. నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్ఠితాయై. నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై. నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై. నమోస్తు బాసర క్షేత్రే విలాసితాయై. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. నమస్తస్మై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. నమస్తస్మై 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 నమో నమః. ఈ బాసర సరస్వతి దేవి యొక్క స్తోత్రం. శరచంద్రవక్త్రాం లసత్ పద్మహస్తాం సరోజనేత్రాం స్ఫురద్రత్నమౌళీం ఘనాకారవేణీం నిరాకారవృత్తిం భజే శారదాం వాసరాపీఠవాసాం. ధరాభారపోషాం తురానీకవంజాం మృణాలీలసద్బాహుకేయూరహుక్తాం త్రిలోకైకసాక్షీముదారస్తనాజ్యాం భజే శారదాం వాసరపీఠవాసాం. దురాసార సంసార తీర్థాంగ్రిపోతాం వనత్వర్ణ మాణిక్య హారాభిరామాం శరచంద్రకాధౌత వాతోలం సంతీం వాతోల సంతీం భజే శారదాం వాసరాపీఠవాసాం. విరించి విస్మింద యోగీంద్ర పూజాం ప్రసన్నం విపన్నాతినాథాం శరణ్యాం త్రిలోకాదినాథాదినాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరాపీఠవాసాం. అనంతామగమ్యామనాద్యామభావ్యామవేద్యామదాహ్యామలేఖ్యామరూపాం అశోచ్యామనంగామహమదేహామవాచ్యం భజే శారదాం వాసరాపీఠవాసాం. మనోవాగతీతా మనాంనీమకండా మభిన్నాత్మకామద్వయాం త్వప్రకాశాం చిదానందగంగం పరం జ్యోతిరూపాం భజే శారదాం వాసరాపీఠవాసాం.
తదానందరూపాం శుభాయోగరూపామశేషాత్మికం నిర్గుణాం నిర్వికారాం మహావాక్యవేద్యాం విచారప్రసంగాం భజే శారదాం వాసరాపీఠవాసాం ఇమం తమం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః శారదా సౌమ్యమాప్నోతి గృహే స్థిత్వా సంభవం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకీకృత శ్రీ బాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం. అమ్మ తల్లి, ఈ సరస్వతీదేవికి, బాసరే సరస్వతీదేవికి వ్యాసుల వారు చేసినటువంటి ఈ ప్రార్థనని మనం నిత్యం పఠించినా విన్నా మన యొక్క సర్వ పాపాలు పోతాయి. మన పిల్లలకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ బాసర క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి, వ్యాసుడు ప్రతిష్ఠించాడు కాబట్టి, వాల్మీకి రామాయణాన్ని మొదలుపెట్టే ముందు ఈ బాసర క్షేత్రం దర్శించి అక్కడి నుంచి మొదలుపెట్టాడు కాబట్టి, అంత పవిత్రమైనటువంటి నదీ తీరాన వెలిసినటువంటి ఈ బాసర క్షేత్రాన్ని దర్శించి ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో ఆ అర్చక స్వాములు, ఆ వేద పండితులు వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీ పిల్లలకి చక్కగా అక్షరాభ్యాసం చేయించి వాళ్ళని ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా, అలాగే వైజ్ఞానికులుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ప్రధాని, రాష్ట్రపతి ఇలాంటి మహోన్నతమైనటువంటి పదవులు అలంకరించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ప్రసాదించమని ఆ అమ్మని అమ్మల కన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ తురారులమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మలమ నమ్ముల నుండెడియమ్మ దుర్గ మా అమ్మ కృపార్థనిచ్యుత మహాత్మ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ అమ్మల కన్నా అమ్మని ఆ జ్ఞాన సరస్వతి, లక్ష్మీ, కాళీ, దుర్గా మాత అందరినీ కూడా చక్కగా పిల్లల్ని ఆశీర్వదించుకుని వీలైనంత మట్టికి వీలున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బాసర తీసుకెళ్ళి అక్కడ పలక మీద చక్కగా వేద పండితుల చేత అక్షరాభ్యాసం చేయించండి, వాళ్ళ చేత రాయించండి పలక మీద చక్కగా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సీదం నమః. అలా రాయించాలి, దాన్ని రాయించేవారు పూర్వం. అలాగా చక్కగా మీ పిల్లలకి దాని మీద రాయించండి. ఆ పండితుల్ని చక్కగా సత్కరించండి. వాళ్ళ యొక్క వేద మంత్రాలతోటి ఆశీర్వచనం మీరు మీ పిల్లలు పొంది ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీర్వచనాలు పొంది మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి, సత్సంతానంతో, వంశాభివృద్ధితోటి విరాజిల్లాలని నేను కోరుకుంటూ, మీరు తప్పనిసరిగా ఈ స్తోత్రాన్ని, అమ్మవారి చరిత్రను తెలుసుకుని మీ పిల్లలకు తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, రాపాక వెంకట ప్రభాకర బాబు.